హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో చాలా గమ్మత్తైన విషయాలు మీకు చూపబోతున్నాను. అడవి పీతలు మీరు ఎప్పుడైనా చూసారా? అవే పట్టి చూపించబోతున్నాను ఈరోజు. అంతేకాదు, ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాలు ఈ వీడియోలో చూపిస్తాను. చివరిదాకా చూడండి. కరిచే అడవి పీతల కోసం దాని లోపల చేయబెట్టాడు. దొరికేసింది. మేము పీతల వేటకు వస్తుంటే మాతో పాటు 3 కుక్కలు కూడా మాతో పాటుగా మా తోడుగా వచ్చాయి. ఇప్పుడు పీతలను ధైర్యంగా పడుతున్న అతని కుక్కలే అవి. అతని కోసం ప్రాణమైన ఇస్తాయట, లేదంటే ప్రాణాలను తీస్తాయట. నా చేతిలో నిగనిగలాడుతూ నల్లగా కనిపిస్తున్నదే అడవి పీత. చాలా రుచిగా ఉంటాయట. ఈ అడవిలోని వాగులో దండిగా దొరుకుతాయి. ఇవి పట్టాలంటే గుండె ధైర్యం, తెగువ కావాలి మనిషికి. ఇలాంటి అడవుల్లో అవి ఇంకా దారుణంగా ఉంటాయి. చాకచక్యంగా వాటిని వేటాడాలి, లేకపోతే కరిచేస్తాయి. అదే జరగబోతుంది ఇప్పుడు. అమ్మో, ఎంటకాయ కరుస్తుందిరో. తొందరరా, ఎంటకాయ వీటి చేతిని కలిసినట్టుంది. వేరుని కొరికేస్తుందిరా బాబోయ్. పాపం మనోడిని పీత కరిచిన తగ్గేదేలే అంటూ దాన్ని పట్టుకొని బయటకు లాగాడు. చూడండి ఎట్లా చూస్తున్నాడు. వల ఉండాలే కానీ ఇలాంటి వాగుల్లో, అడవి వాగుల్లో ముఖ్యంగా చేపలు విపరీతంగా దొరుకుతాయి. ఇది మీకు తెలుసా? దీన్ని నులగడ్డి అంటారు. అంటే నులక మంచం. ఈ గడ్డితో నేర్చిన తాళతో తయారు చేసేవాళ్ళు. చాలా గట్టిగా ఉంటుంది. అబ్బో, చాలా గట్టిగా ఉంటుంది. అసలు రావట్లేదు, చెయ్యొస్తుంది. నులక మంచాలను వీటితో నలుతారు. ఇదే గడ్డితోని. నవ్వారు, ప్లాస్టిక్ నవ్వారు వచ్చాక వీటి గురించి చాలామంది మర్చిపోయి ఉంటారు. కానీ మన ముత్తాతలు వీటితో నేర్చిన మంచాలపైన పడుకునే వాళ్ళట. వా, వెరీ నైస్. మనోడు ఒడుపుగా పీతలను పడుతూనే ఉన్నాడు వరుసగా. కుక్కలు చేపలను తినడానికి ఇష్టపడతాయేమో కానీ పీతలను అంతగా ఇష్టపడవు. అడవి పీతలు మరిండా. మా బాబాయ్ అడవుల్లో వాగుల్లో నీటి చిలమ ఎలా తీయాలో నాకు ఈరోజు నేర్పాడు. అక్కడే నిలిచిన వాగు నీళ్లను తాగడం కన్నా ఇలా ఊట తీసి చిలమలా తీసి తాగడం ఎంతో శ్రేయస్కరమని ఆయన చెప్పాడు. ఈ విధంగా చిలమ తీశాక ఓ 5 నిమిషాల తర్వాత స్వచ్ఛమైన చల్లని నీరు అక్కడ ఊరుతుంది. దాన్ని ఓ ఆకు ద్వారా తీసుకొని ఈ విధంగా బాడీలో నిదానంగా నింపుకోవాలి. ఇలాంటి దట్టమైన అడవుల్లో గిరిజనుల దాహార్తి తీర్చేది ఇటువంటి చల్లని నీటి చిలమలే. వాగులో పట్టిన అడవి పీతలను శుభ్రంగా కడిగాము. ఈ విధంగా వీటిని ఇప్పుడు మా ఆహారంగా ఉపయోగించబోతున్నాం. మొత్తం ఊరి రావాలి. అద్భుతంగా ఉంది. అడవిలో దొరికిన ఆకుల్లో కాల్చిన పీతలు చూస్తున్నారు ఎట్లా ఉన్నాయో. భలే కనిపిస్తుంది కదా. ఈ పీతల్లో కొవ్వు పదార్థాలు, మాంసకృతులు బాగా ఉంటాయట. క్యాన్సర్ రాకుండా ఇవి నిరోధిస్తాయని చెప్తారు. అద్భుతంగా ఉంటుంది. వీటిని పడడం చాలా కష్టం. మనోడు ఈ పడడంలో ఆరితేరిన వాడు మనోడు. తక్కువ అద్భుతంగా ఉందండి. అడవిలో త్రిశూలం లాంటి చెట్టు కనిపించింది. ఈ చెట్టు నగరంలో ఉంటే ఈ పాటికి ఈ చెట్టు చుట్టూ గుడి కట్టేవాళ్ళేమో బహుశా. అటు తర్వాత మేము అడవి మధ్యలో ఉండే పెద్ద కొండ ఎక్కాలనుకున్నాము. కాసేపు రెస్ట్ తీసుకున్నాము కూడా. ముందే చెప్పినట్లు మాతో 3 కుక్కలు ఆడుతూ పాడుతూ మమ్మల్నే ఫాలో అయ్యాయి. పీతలు పట్టాడే అతనివే ఆ కుక్కలు. అవి మేము ఎక్కబోయే కొండను ఎక్కాలని చాలా ప్రయత్నం చేశాయి. కానీ ఒక్కటి మాత్రమే మాతో పాటు పైకి రాగలిగింది. మిగతా 2 కింద మిస్ అయ్యాయి. అదిగో చూస్తున్నారుగా కింద ఉండిపోయిన కుక్కను. ఆ విధంగా
2 కుక్కలు కిందే ఉండిపోయాయి. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో కొండ. మేము ఈ కొండపైకి ఓ ఆయుర్వేద మొక్క కోసం ఎక్కాము. అది ఎటువంటి గాయాలనైనా మానుపుతుందట. మేమైతే ఎంతో కష్టపడి కొండపై భాగానికి ఎక్కాము. కానీ మాతో పాటు వచ్చిన 3 కుక్కల్లో ఓ కుక్క మిస్ అయింది ఈ అడవిలో. అదే మనోడి బాధకు కారణం. పాపం ఆ కుక్క కనిపించకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. చూడండి ఎంత బాధపడుతున్నాడు. పైనుంచి చూస్తే లోయలా ఉన్న ప్రాంతంలో ఉండిపోయింది ఆ కుక్క. పై ఎక్కడం రాక అది ఇప్పుడు అక్కడ కనిపించడం లేదు. దూ 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 ఇంకొక కుక్క వచ్చేసింది. ఇది ఇప్పుడు వచ్చేసింది. ఇంకొక కుక్క అయితే మిస్ అయిపోయింది. బ్రదర్, కుక్క తప్పకుండా వస్తుందిలే, నువ్వు రా వెళ్దాం. కానీ మనుషులు కానీ కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా ఇది పెడితే దీనికి ఉత్తి పాలే వస్తుంది. ఇట్లా చేస్తే ఓ పాలు వస్తుంది కదా. మేము కొండ మీదకి ఎక్కింది కూడా ఈ మొక్క గురించే. కరెక్టే. అంటే ఇది మంచి మందుల ఆయుర్వేద మందా? కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా. దీని పేరేంటంటారు? ఇది చెట్టు మందు అంటారు. ఓకే. ఇది ఇలాగ ఇరిసేసి పెట్టినా కూడా బతికిది. ఇది సావదు, పాలు వస్తుంది ఎంత ఎండ అయినా. ఓకే ఓకే. కొంత నాటు మందుని తీసుకొని మేము కిందకు బయలుదేరాం. కొండ కిందకి అతి కష్టం మీద కొండ దిగాము. మళ్ళీ అడవిలోకి అడుగు పెట్టాము. హైలైట్ ఏంటంటే ఆ తప్పైన కుక్క వచ్చేసింది. అది కొండ చుట్టూ తిరిగి వచ్చినట్టుంది. మనోడు మాత్రం ఫుల్ హ్యాపీ, సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు. కథ అయితే సుఖాంతమైంది. వెళ్ళే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ అడివిడ, మీ మిత్రుడు సూర్యను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.